కాలం మారింది. కాలంతో పాటు టెక్నాలజీ కూడా మారింది. మరి ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ వచ్చాక పిల్లల్ని చాలా ఇబ్బంది పెడుతుంది స్మార్ట్ ఫోన్. అడిక్ట్ అయిపోతున్నారు పిల్లలు. పేరెంట్స్ సైతం అడిక్ట్ అయిపోతున్నారు. మరి స్మార్ట్ ఫోన్ వల్ల లాభాలేంటి, నష్టాలంటే ఈరోజు పబ్లిక్ టాక్లో తెలుసుకుందాం. వచ్చేయండి. ఫోన్ చూస్తే ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పిల్లలు తల్లిదండ్రులు వద్దంటారు, మనల్ని తిడతారు తల్లిదండ్రి. మన దగ్గర కన్నా పిల్లల దగ్గరనే ఫోన్ ఎక్కువ శాతం ఉంటుంది. మా మనవరాలు పిల్లలు ఉండరు, అది ఫోన్ ఇస్తేనే నోట్లో బుక్క పెడుతుంది. మరి కళ్ళు మండవా ఫోన్ చూస్తే? కొంచెం. ఫోన్లో ఏమేమి బాగుంటాయి? GTA 5, ఫ్రీ ఫైర్, పబ్జి. అదొక బాబు అయితే మొత్తం అయితే ఫోన్ చూసి అయితే మొత్తం ఖరాబ్ అయిపోయాడు అనమాట. ఇప్పుడు మొత్తం ఫోన్ మీద డిపెండ్ అయ్యి పిల్లలకి మెమొరీ లాస్ అయ్యి అసలు ఏమి జ్ఞాపకం ఉండట్లేదు. పిల్లలకు ఫోన్లు ఇవ్వద్దమ్మా, మీరు ఏమన్నానండి. మీ పేరు? సాగరిక. సాగరిక గారు, స్మార్ట్ ఫోన్ వల్ల బ్యాడ్ ఏంటి, గుడ్ ఏంటి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? బ్యాడ్ అంటే అసలు పిల్లలు ఇప్పుడు పుట్టిన పిల్లల కాడికించి అసలు ఎలా అంటే వాళ్ళు చూడడము, ఫోన్ ఇవ్వకపోతే తినకపోవడము, మొత్తం అసలు ఎట్లా అంటే మన దగ్గర కన్నా పిల్లల దగ్గరనే ఫోన్ ఎక్కువ శాతం ఉంటుంది. అండ్ గుడ్ ఏంటంటే మనకు తెలియని విషయాలు కొంచెం తెలుస్తున్నాయి. అదిగాక ఇన్స్టాగ్రామ్ అవి ఇవి వచ్చేసరికి పిల్లలు ఆ ఇన్స్టాగ్రామ్ చదువులు తక్కువ, యూట్యూబ్లలో ఇన్స్టాగ్రామ్లో ఉండడం ఎక్కువ. చిన్న చిన్న ఏజెస్ 17 ఇయర్స్ 16 ఇయర్స్ వాళ్ళు కూడా టోటలీ చేంజెస్ కావడం, వాళ్ళ బిహేవియర్ కానీ ఎలా ఉందంటే ఏంటి ఏం చేస్తారు అనే టీవీలలో చూసి, దీంట్లో ఫోన్లలో చూసి ఏంటి మళ్ళీ షార్ట్ ఫిలిమ్స్ అని అవని. ఇంకా మా సిస్టర్ ఉంది, తను షార్ట్ ఫిలిమ్స్ చూస్తుంది, అదే సేమ్ మెంటాలిటీ తనది, సేమ్ అలా. ఎలా బిహేవ్ చేస్తుంది? మీరు చూసారు డైరెక్ట్గా, అంటే బిహేవియర్లో ఎలాంటి మార్పు వస్తుంది? బిహేవియర్ అంటే ఇప్పుడు ఏంటి ఎన్నిసార్లు ఫోన్ పట్టుకుంటూ చదువుకునేది ఏం లేదని, ఇప్పుడు ఏం చదువుతావు, చదివినాలే అప్పుడే అనే ఒక ఇది వస్తుంది వాళ్ళతో. సో అది కొంచెం పిల్లలకి 18+ వాళ్ళకి నుంచి వాళ్ళకి అకౌంట్స్ కానీ ఏది కానీ ఇవ్వకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మీ కాలంలో ఫోన్లు వాడారా? ఎలా ఉండేది? ఎరకలేదు తల్లి, అసలే ఫోన్ అంటే ఎట్లుంటుందో, టీవీ అంటే ఎట్లుంటుందో తెలియదు మాకు. టీవీ కూడా తెలియదు, ఫోన్ కూడా తెలియదు మాకు. ఆ దమాన్లా ఇప్పుడు చూస్తున్నాం అన్నీ. మీకు అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? ఫోన్ వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? మీరు చూస్తుంటారు కదా పిల్లల్ని, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? మా ఇంటలేరు కదా పిల్లలు, చెప్తే ఇంటలేరు కదా. మరి అది ఇస్తేనే బుక్క పెడుతుర్రు. మా మా మనవరాలు పిల్లలు ఉండరు, అది ఫోన్ ఇస్తేనే నోట్లో బుక్క పెడతలేరు. మా మనవరాలు పెద్దగా అయ్యారు. మరి పిల్లలకి ఫోన్ దూరం చేయాలంటే పెద్దోళ్ళగా మీరు ఇచ్చే సలహా ఏంటి ఇప్పుడున్న వాళ్ళకి? ఇక తల్లిదండ్రికే ఎరుకున్నారు, మనం అనలేదు బిడ్డ, తల్లిదండ్రే చెప్పాలి అది ఎట్లయితే ఖరాబ్ అవుతారని. మీరు చెప్పండి. ఇక నువ్వేం చెప్తే ఈయనది ఏంటి, నువ్వేం చెప్పేది అంటారు మమ్మల్ని. మేము చెప్పకుండా ఊకుందాం మేలు కదా, అంతే, ఇంకేం చేస్తాం. అదే మరి మీరు చెప్పరా, అయ్యా ఫోన్ చూస్తే ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పిల్లలు తల్లిదండ్రులు వద్దంటారు, మనల్ని తిడతారు తల్లిదండ్రి. వాళ్ళు ఏమని చేసుకో మీకెందుకు అంటారు. ఫోన్ ఆడొద్దంటే వింటారా? వినరు. ఫోన్ నీకు ఎందుకు ఇష్టం చెప్పు? ఫోన్ ఎందుకు ఇష్టం నీకు? ఆడుకోవడానికి బాగుంటుంది. ఆడుకోవడానికి బాగుంటుందా? ఫోన్లో ఏమేమి బాగుంటాయి? GTA 5, ఫ్రీ ఫైర్, పబ్జి, అంతే. మరి ఫోన్ చూసేటప్పుడు హెడేక్ రావడం, కళ్ళు మంటలు పుట్టడం అనిపించదా? కళ్ళు మండుతావు కానీ అడ్డకు నాకు రాదు. మరి మొంటకేస్తావా, నాకు ఫోన్ కావాలి, నేను స్కూల్కి వెళ్ళను అని? నాకు ఫోన్ చూడాలి అనిపించినప్పుడే చూస్తా, తర్వాత నేను చూడ. ఎన్ని గంటలు చూస్తావు ఫోన్? 1 అవర్ ఫోన్ చూస్తావా? అంతే. మరి నువ్వేమేం చూస్తావు ఫోన్లో చెప్పు? ఫ్రీ ఫైర్ ఆడతా, ఫ్రీ ఫైర్ ఆడతా, అంతే. యూట్యూబ్ చూస్తా. ఎంతసేపు చూస్తావు? 1 అవర్. 1 అవర్ ఫోన్ చూస్తావు. మరి 1 అవర్ స్టడీకి టైం ఇస్తావా? మరి కళ్ళు మండవా ఫోన్ చూస్తే? కొంచెం మండుతాయి. నువ్వు చూస్తావా ఫోన్? మనము సాధారణ టీవీ చూస్తామంట, ఫోన్ చూడం. ఫోన్ చూడు, అసలు చూడ ఫోన్. అంటే టీవీలో అంటే వాళ్ళు ఉంటుంది యూట్యూబ్ అలాంటివి, అలా చూస్తాను కానీ ఫోన్లో చూడ. నీకు ఫోన్ వల్ల ఇది లాభం, ఇది నష్టం ఏమనిపిస్తుంది చెప్పు? ఆ ఫోన్ వల్ల మనము అవతలలో కాల్ చేసుకోవచ్చు, అండ్ ఫోన్ వల్ల మనకి ఆ మెసేజ్లు అలాంటివి తెలిసే, అండ్ ఫోన్ వల్ల మనకి అడ్రస్ అలా ఆ లొకేషన్ అలాంటివి తెలిసాయి. అండ్ చెడు వచ్చేసి అయితే ఇక ఇలా పిల్లలకు పాడైపోవడం అలాంటివి అయితే ఉంటాయి. అంటే వాళ్ళు వీడియో గేమ్స్ అలాంటివి. ఈ మధ్య ఒక సినిమా వచ్చిందండి ఫోన్లో మించి, అయితే ఒక బాబు అయితే మొత్తం అయితే ఫోన్ చూసి అయితే మొత్తం ఖరాబ్ అయిపోయాడు అనమాట. అయితే వాడికి అదేదో
ఆ ఫోన్లో గేమ్స్ ఆడతారు చూడండి అంటే ఆ గేమ్లో ఒక స్పైడర్ గేమ్ అనేది ఉందన్నమాట. అయితే ఆ గేమ్ వల్ల మొత్తం అనేది నష్టం అయిపోయినాయి. ఒకప్పుడు బంధుత్వము ప్రేమలు చాలా ఉండేవి. మనం ఫోన్లు రాకముందుకు పోవడము రావడము ఉత్తరాల మీద కానీ పోయి రావడానికి కొన్ని అంత రిలేషన్ ప్రేమలు అవి ఉండేది. ఇప్పుడు ఫోన్లు వచ్చిన తర్వాత ఏం ప్రేమలు లేవు, ఏమీ లేవు. ఒక ఫోన్లో చెప్పేసి అయిపోతుంది, వాడు వస్తారా అని లేకుండా లేదు. ఏదైనా విషయం ఉన్నా, ఏదైనా ఫంక్షన్ చేసినా, ఏదైనా చేసినా రావాలనుకుంటే రాని, లేకుండా లేదు, ఒక ఫోన్ చెప్పేసి అయిపోతుంది అన్నట్టు ఒక మాట ఒకటి అయిపోయింది. దానివల్ల చాలా చెడ్డ ఉంది. 75% 25% మంచిగా ఉంది. దానివల్ల పిల్లలు రోజు అంటే ఉదయాన్నే లేవంగానే ఈ యూట్యూబ్లు ఇంకా ఇన్స్టాగ్రామ్లు ఏం జరుగుతుంది, దానివల్ల చాలా చెడే ఉంది. కానీ మంచి కొంచెం ఉంది, 25% మంచి ఉంది, 75% అంతా చెడే ఉంది. ఈ ఫోన్ల వల్ల చాలా అంటే చెప్తున్నాను, లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఇప్పుడు మామూలుగా చెప్తున్నాం, ఒక బిజినెస్ ఇప్పుడు ఆన్లైన్లో ఉంది, ఒక వ్యాపారం చేసేవాళ్ళు కూడా ఇప్పుడు ఆన్లైన్ ఫోన్లు వచ్చిన తర్వాత మొత్తం మార్కెట్ మొత్తం డౌన్ అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే ఈ ఫోన్ల ద్వారానే అంతా ఆన్లైన్లో బుక్ చేసుకొని ఇంట్లోకి బయటికి వెళ్ళడానికి కూడా బద్ధకం అయిపోయింది వాళ్ళకు. 10 రూపాయలు పోతా పోనీ కానీ 10 రూపాయలు పోయినా సరే కానీ మేము ఇంట్లో కూర్చొని తెప్పించుకుందాం అనే భావనతో ఉండిపోతున్నారు వాళ్ళంతా అట్లా. కానీ అది దీనివల్ల చెప్తున్నా కదా, దీనివల్ల చాలా నష్టమే కానీ లాభం అయితే ఏమీ లేదు. కాకపోతే ఒక 25% మాత్రమే మంచిగా ఉంది. కరోనా వచ్చినప్పటి నుంచి పిల్లలు బాగా ఫోన్ అడిక్ట్ అయ్యారు. పేరెంట్స్గా ఫోన్ నుంచి దూరం పెట్టడానికి మీరే ప్రయత్నాలు చేస్తున్నారు? మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? మా పిల్లల వల్ల నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళకి మెడల నొప్పి, హెడేక్, కండ్లోంచి నీరు గారడము, కంటి చూపు కూడా తగ్గుతుంది. దానివల్ల నాకు ఇది ఫోన్ ఎట్లా దూరం చేయాలి పిల్లలకి అని చెప్పి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటా. పెద్దవాళ్ళకి కొన్ని లాభాలు ఉన్నాయి కానీ పిల్లల వరకు అయితే వస్తే చాలా నష్టాలే ఉన్నాయి. 50 ఏమి నష్టాలు ఉన్నాయి? మెమొరీ లాస్ అవుతున్నారు. చదువు బుక్కులు పట్టట్లే. ఒకప్పుడు పుస్తకాలు బట్టి మంచిగా అన్ని చదువుకునే వాళ్ళు, మంచిగా జ్ఞానం పెరిగేది. ఇప్పుడు మొత్తం ఫోన్ మీద డిపెండ్ అయ్యి పిల్లలకి మెమొరీ లాస్ అయ్యి అసలు ఏమి జ్ఞాపకం ఉండట్లేదు. ఏమైనా క్వశ్చన్స్ అడిగినా కానీ వాళ్ళు యూట్యూబ్, గూగుల్ అవి చెక్ చేయడమే తప్ప ఏమన్నా క్వశ్చన్స్ అడిగితే కూడా ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. ఇక మనం ఫోన్ చూస్తుంటే మనల్ని చూసి పిల్లలు కూడా ఫోన్ చూడడము అది కంపల్సరీ అలా ఆటోమేటిక్ జరిగిపోతుంది అనమాట. నమస్తే అమ్మా, మీ పేరు? రాదా అండి. రాదమ్మా, మీ చిన్నప్పుడు ఫోన్ లేనప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఒక 10 సంవత్సరాల నుంచి స్మార్ట్ ఫోన్ వచ్చాక ఎలా ఉంది, అప్పుడు మీరు చూసిన చేంజ్, ఇప్పుడు మీరు చూసిన చేంజ్, మీకు ఏది ఆ కాలం బాగుందా ఈ కాలం బాగుందా? అప్పుడే బాగుందండి, చాలా బాగుంది. అప్పుడు ఎందుకంటే మంచిగా ఆటలు ఆడేవాళ్ళు, బయటకి ఏదైనా వచ్చేవాళ్ళు, చూసి ప్రతి ఒక్కరు అందరు కలిసేవాళ్ళు, అందరు బాగా ఆడుకునేవాళ్ళు, సంతోషంగా వాళ్ళ యాక్టివిటీస్ కూడా బాగుండేది, ఆరోగ్యంగా కూడా బాగుండేవాళ్ళు. ఎక్కడంటే హెల్తీగా ఉండేసి బాగా చదువు దాంట్లో కూడా కాన్సంట్రేషన్ పెట్టేసి చదువుకునేవాళ్ళు ముందుగా. అప్పుడు కాలంలో చాలా బాగుండేదండి. అది ఫోన్ వచ్చాక మీకు బాగా బాధ అనిపించిన విషయం ఏంటి? ఏమంటే చిన్న పిల్లలు 6 months బేబీ ఇప్పుడు చూస్తానన్నా ఆ అమ్మాయికి ఒక ఇది పెడతాన్నారు, లేదంటే ఒక అమ్మాయి తినడానికి ఇది పెడతాను, మామూలుగా ఇది పెడతాన్నారు, అమ్మాయికి ఫుడ్ పెడతాన్నారు. ఆ ఫుడ్ పెట్టేటప్పుడు కూడా ఆ అమ్మాయికి ఒక ఫోన్ పెట్టేసి అది ఒక బొమ్మలు చూపించి దాన్ని పెడతా అంటే తింటా ఉంది అమ్మాయి. దాన్ని ఆఫ్ చేసేసరికి టక్కని పక్కన పడేసి తల తిప్పేస్తుంది అమ్మాయి, 6 months బేబీ. ఇంక ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎట్లుందంటే చాలా బాధాకరం అనిపిస్తుంది ఈ ఫోన్ల నుంచి. కానీ చాలా లాభదాయకం కూడా ఉన్నాయి దాని నుంచి, కానీ నష్టం కూడా చాలా ఉన్నాయి. మా పిల్లల్లో మాత్రం చాలా చెడుగా అయిపోయింది. అది ఏం 3 hours కానీ 4 hours కానీ దాంట్లో కూర్చొని దాంట్లో మునిగిపోయినారంటే ఇంక అయిపోయింది. వాళ్ళు అసలు బయట పక్కన మనుషులు ఎవరున్నారు, ఏం చేస్తున్నారు అనేది అసలు ఏమీ లేకపోయింది. అది ఇంక ఇప్పుడు మళ్ళీ పిల్లల్ని ఎప్పుడంటే ఇప్పుడు జనరేషన్ ప్రతి ఒక్కరికి చెప్పే విషయం ఏంటంటే పిల్లల్ని బుక్స్ చదివించేదానికి కూడా మనం చేసుకోవాలా. మహాభారతం కానీ ఏదైనా కానీ కొన్ని మనం ఉన్నాయి వాళ్ళకి చెప్పాలా. మనము చెప్పి వాళ్ళని దాంట్లో నుంచి నేర్పిస్తే వాళ్ళకి నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. మన సాంప్రదాయం కూడా ఏమి, కల్చర్ ఏమి అనేది కూడా వాళ్ళకి తెలిసిపోతుంది వాళ్ళకి. అలాంటిది నేర్పించాలని నా సజెషన్. అది ప్రతి ఒక్కరూ తెలుసుకొని పెద్దలు కూడా పాటించాలని నేను కోరుకుంటున్నాను. మాది పేరెంట్స్ ఇస్తేనే పిల్లలు ఫోన్ తీసుకుంటారు. మరి మార్పు అనేది పేరెంట్స్ నుంచి రావాలా, పిల్లల నుంచి రావాలా? పేరెంట్స్ నుంచే రావాలమ్మా. పేరెంట్స్ నుంచి వస్తేనే పిల్లలు కూడా బాగుపడతారు. ఎందుకంటే ఇది చెడురా, ఇది చూడకూడదు, దీన్ని పక్కన పెట్టాలా, మనం టయాన్ని మనం ఇట్లా వేస్ట్ చేయకూడదు, చదువుకోవాలా. మనం ఈ చదువు టైంలోన మనం చేతికి ఏమేస్తారంటే ఏడుస్తున్నారు కదా అనేసి మనం చేతికి ఇచ్చేస్తాం వాళ్ళకి. కానీ ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఇంకా ఇదే అలవాటు పడిపోతారు. నేను ఏడిస్తే వాళ్ళు ఇచ్చేస్తారు, నేను ఏం తెలియకపోయినా ఇస్తారు.
వాళ్ళకి అంత అసలు అలవాటు పడిపోయి దాన్ని చాలా బాధ పెట్టేస్తున్నారు. కానీ పేరెంట్స్ మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఆలోచించాలి. అరే పిల్లలు నాశనం అయిపోతారు, పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది, వాళ్ళ మైండ్ చెడిపోతుంది, వాళ్ళ కళ్ళ దృష్టి నాశనం అయిపోతుంది. ఆ స్క్రీన్ చూస్తా అంటే కూడా పిల్లల్ని చాలా బాధపడుతున్నారు, ఎంత ఇదైపోతుంది. కానీ మనం దాని నుంచి మనం దూరం చేయాలి, అవాయిడ్ చేసేసేలా అనేసి వాళ్ళకి మనం పేరెంట్స్ వాళ్ళకి చెప్పాలి. కొంచెం కొంచెం తగ్గిస్తూ మెల్లగా తగ్గిస్తూ అంటే వాళ్ళకి అలవాటు పడిపోతుంది. ప్రస్తుతం ఉన్న సమాజంలో పిల్లలు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, బీభత్సంగా ఫోన్స్కి అడిక్ట్ అయ్యారు. అంటే రిలేషన్స్ కూడా దూరం పెట్టేశారు అన్నమాట ఫోన్ వచ్చిన తర్వాత. మీరు ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చాక ఎలాంటి మార్పుని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ముందు పేరెంట్స్ మారాలి. పేరెంట్సే ఎక్కువ బాగా ఫోన్కు పిల్లల్ని పట్టించుకోకుండా 24 hours సెల్ ఫోన్సే చూస్తున్నారు కాబట్టి పిల్లలు కూడా దానికి అలవాటు అవుతారు. ఫస్ట్ పిల్లలు ఎందుకు ఫోన్ పట్టుకుంటారు అంటే ఎక్కువ పిల్లల ముందు ఫోన్ చూస్తారు కాబట్టి వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఫోన్ ఇస్తేనే వాళ్ళు భోజనం చేస్తారు, ఫోన్ లేకపోతే అసలు భోజనం చేయరు. వాళ్ళు స్కూల్ పోయినప్పుడే కొద్దిగా ఫోన్ లేకుండా ఉంటుంది, కానీ ఇంటికి వచ్చిందంటే కంపల్సరీ వాళ్ళకి ఫోన్ ఉంటేనే. చదువు కూడా ఇప్పుడు ఆన్లైన్ అయింది కాబట్టి వాళ్ళకి ఫోన్ కంపల్సరీ అయిపోయింది. పాత తరంలో పిల్లలు రాగానే 2 ముద్దులు అన్నం తినిపించి ఎక్కడన్నా ప్లేస్ ఉంటే ఆడిపించేవాళ్ళు, లేకపోతే అమ్మమ్మ నాయనంతో. అంటే ఇది ఎక్కడ మొదలైంది ఇట్లా ఫోన్కి అడిక్ట్ అవ్వడం, ఆడుకోకపోవడం, అమ్మమ్మల నాయనమ్మలతో కథలు చెప్పి ఇదంతా ఎక్కడ మార్పు చెందింది? ఎక్కడ అంటే పెద్దోళ్ళు చిన్న చిన్న ఫ్యామిలీస్ ఎప్పుడైతే వచ్చినాయో, భార్య భర్త 2 పిల్లలు అంటూ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు పెద్దోళ్ళు దూరం అయిపోయారు. ఎక్కువ వాళ్ళ బిజీ లైఫ్ వీళ్ళని చూసుకోలేకపోవడం, వాళ్ళు వృద్ధాప్యంగా ఏం చేస్తారు అంటే ఓల్డ్ ఏజ్ హోమ్లలో జాయిన్ చేపిస్తారు. వీళ్ళు ఫ్రీ అయిపోయారు, వాళ్ళు ఫ్రీ అయిపోయారు. పిల్లలకు రిలేషన్ లేకుండా సెల్ ఫోన్ తోటే దగ్గరికి అయిపోయారు. చెప్పేవాళ్ళు లేరు, మంచి మాట చెప్పేవాళ్ళు. పెద్దోళ్ళు ఉంటే మంచి మంచి కథలు చెప్పేవాళ్ళు, భవిష్యత్తు గురించి చెప్పించేవాళ్ళు, అన్నీ ఉండేది. ఇప్పుడు అట్లా లేదు, ఆ టైం లేదు. పెద్దోళ్ళే లేకుండా పోయారు ఇళ్ళల్లో. ఉన్నా కానీ వాళ్ళని యూజ్ చేసుకుంటలే, వాళ్ళతో మాట్లాడే వాళ్ళు లేరు, పలకరించే వాళ్ళు లేరు. ఉన్న ఎప్పుడయ్యా ముసలం వెళ్ళిపోద్దా, ఏ ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేపియాలని చూస్తారు పేరెంట్స్. అట్లాంటిది లేనప్పుడు పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మీకు అనిపిస్తుందా అరే మా రోజుల్లో పెళ్ళిళ్ళప్పుడు వీళ్ళకి వచ్చి కార్డులు ఇచ్చేవారు అని అంటే వచ్చి వీళ్ళ దగ్గర గంటల మాట్లాడి కాలం మంది ఫోన్లో స్పెండ్ చేసి అని అలాంటి ఆలోచన మీలో మొదలైందా? చాలాసార్లు ఆలోచించినాం. మా కాలంలో మా మ్యారేజెస్ అప్పుడైతే అట్లా చాలా బాగుండేది. డోర్ టు డోర్ పోయే వాళ్ళం. పెళ్ళిళ్ళంటే పెళ్లి కార్డు ఇవ్వాలంటే కూడా కంపల్సరీ ఎంత దూరం ఉన్నా ఎన్ని కిలోమీటర్స్ ఉన్నా పోయి కార్డు ఇచ్చి వచ్చేవాళ్ళం. ఇప్పుడేం లేదు, వాట్సాప్లో పెడితే నిమిషంలో పోతుంది. ఇళ్ళలోకి పోయి పెళ్లి కబురు కూడా చెప్పే రోజులు లేవు. వస్తే వచ్చిరు, పోతే పోయారు, వాట్సాప్లో మెసేజ్ అంతే. కాబట్టి సెల్ ఫోన్ ద్వారా చాలా మంది రిలేషన్స్ కూడా కట్ అయిపోతుంది, చాలా మంది దూరం అవుతారు. ఫంక్షన్లకు ఫ్రెండ్స్ సర్కిలే ఎక్కువ అయిపోయింది. అక్కడ ఉన్న ఫ్రెండ్స్ అటెండ్ అయితే చాలు, అంతే. రిలేషన్ తోటి చాలా తగ్గిపోయింది. పిల్లలకు మనం ఏం నేర్పిస్తున్నాము అని అంటే ఎక్కువ అమ్మమ్మలు తాతమ్మలు ఇంట్లో ఉంటే వాళ్ళని చూసి నేర్చుకుంటారు, మంచి నేర్పిస్తారు. పాతకాలం వాళ్ళం కదా, మాతో మా మనవరాలు మనవాడు ఉంటే మేము నేర్పిస్తాం. మేము ఎట్లుండేది, మేము ఎట్లా టైం పాస్ చేసినాం, మేము అప్పుడు ఎట్లా చదువుకున్నాం, మా ఎడ్యుకేషన్ ఎట్లుండేది, అది మేము చెప్పడానికి వీలయ్యేది. కానీ ఇప్పుడు ఇళ్ళల్లో పెద్దోళ్ళు లేకుండా పోతారు. అది చాలా బాగా. నమస్తే మా, మీ పేరు? సునీత అండి. సునీత గారు, మీరు ఫోన్లు చూస్తున్నారు కదా, ఫోన్ వల్ల మీరు ఏమైనా స్ట్రగుల్ పడ్డారా, లేకపోతే ఏమైనా హ్యాపీనెస్ వచ్చిందా? ఫోన్ వల్ల నష్టాలు లాభాలు మీకు అనిపిస్తుంది కదా, అరే ఫోన్ వల్ల అరే ఈ ఫోన్ చికాకు లేపుతుంది ఫోను, అరే ఫోన్ వల్ల లాభాలు, మీ ఓన్ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే మాకు షాపు కొంచెం దానివల్ల కొంచెం యూజే ఉంది. కాకపోతే ఇంకా పిల్లల కంటే చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది పిల్లలకి? పిల్లలు ఏంటంటే ఇట్లా కళ్ళు కొట్టడము, చదవకపోవడము, చాలా వీక్ అయిపోతున్నారు. అన్నం తినడం అంటే పోషకాహారాలు వాళ్ళకి ఏం పెడుతున్నాం వాళ్ళు చూసుకొని తినట్లేరు. వాళ్ళు అసలు ఏదో వాళ్ళు పెడుతున్నారు కదా, మేము తినేసినాము, అయిపోయింది, కంప్లీట్ అయింది అంతే. అట్లా కనీసం దాన్ని నమ్లి తినడం కూడా అట్లా కూడా వాళ్ళు కొంచెం ధ్యాస పెట్టట్లేరు. అట్లా చాలా ప్రాబ్లం అవుతుండేది పిల్లలకైతే ఫోన్ వల్ల. బిజినెస్ పరంగా అయితే చూస్తే కొంచెం ఓకే, పర్వాలేదు. ఫోన్ వల్ల గుడ్ ఉంది, బ్యాడ్ ఉంది. మరి పిల్లలు ఇలా ఇబ్బంది పడుతున్నప్పుడు మీకు ఎలా వీళ్ళని అవాయిడ్ చేయాలి ఒక థింక్ వస్తుంది, ఎలాంటి ఆలోచన వచ్చింది? అదే గేమ్స్ పెట్టాలి, వాళ్ళని తీసుకెళ్ళాలి బయటికి, కొంచెము వాళ్ళని టైం వాళ్ళతో స్పెండ్ చేస్తే కానీ ఇంకా అంతే, అది మార్పు వస్తుంది. అంతేగాని ఇక ఎంతసేపు వాళ్ళని ఇంట్లో పెడితే మనం ఫోన్లు పట్టుకొని వాళ్ళకు ఫోన్లు ఇచ్చి ఇదే సరిపోతుంది అంతే. ఇక ఈ స్మార్ట్ ఫోన్ వల్ల జరిగిన నష్టాలేంటి, లాభాలేంటి మీరు చూస్తుంది, మీకేం అర్థమవుతుంది?
నష్టాలు ఏం లేదమ్మా, లాభమే ఉంటుంది. ఎందుకంటే పోయి చెప్పడానికి బద్ధకం అవుతుంది కదా ఇప్పటిళ్ళకు. మంచిగా కూర్చొని ఫోన్ ముందర పెట్టుకొని అందరికీ మెసేజ్లు ఇస్తారు, కూర్చుంటారు, అయిపోతుంది. ఆ పనులు జరిపోయినాయి కదా, అయిపోయింది. వస్తారు వస్తారు, లేకపోతే లేదని అంటారు, అంతవరకే. ఇందాక ఒక మాట అన్నారు, మన చేతుల్లో కంటే పేరెంట్స్ చేతిలో ఫోన్ ఉంటుంది, పిల్లల చేతుల్లో ఫోన్. అంటే పేరెంట్స్ అలవాటు చేయింది పిల్లల చేతులకు ఎలా వస్తుంది ఫోన్? మీకు అక్కడ ఏమనిపించింది? పేరెంట్స్ అంటే ఇప్పుడు ఒక మహిళలు ఇప్పుడు ఇంట్లో ఉంటారనుకోండి, వాళ్ళకి ఏం టైం పాస్ కాక ఏదో చూస్తున్నారు అనుకోండి, అరే మా మమ్మీ చూస్తుంది కదా నేను ఎందుకు చూడొద్దు, జస్ట్ పక్కకు పెట్టడమే ఆలస్యం, తీసుకుని వెళ్ళిపోతారు. ఇంకా అట్లా ఉంది ఇప్పుడు. ఇంకా పేరెంట్స్ చూడడం ఆపేయడం అంటే ఇంకా రీల్స్ అన్ని ఆపేయాలి, ఇన్స్టాగ్రామ్ అనేది బ్లాక్ చేయాలి. అప్పుడు టిక్టాక్ ఎలా చేశారో అట్లా ఇన్స్టాగ్రామ్ అనేది బ్లాక్ చేసేసారు. ఒక 20 years బ్యాక్ ఫోన్ అనేవి లేవు, చిన్న చిన్న ఫోన్లు ఉన్నాయి, ల్యాండ్ ఫోన్స్ ఉన్నాయి. మన ఇంట్లో అమ్మమ్మ ఉండేది, తాతమ్మ ఉండేది, జేజమ్మ ఉండేది. పిల్లలు అనేవాళ్ళు జేజమ్మలతో తాతలు. అలాంటి కల్చర్ ఎందుకు మిస్ అవుతున్నాం మనం? అలాంటి కల్చర్ అంటే ఇప్పుడు అందరు సపరేట్గా ఉంటున్నారండి, ఎవరు అత్తమామలతో ఎవరు ఉండట్లేదు. నేను ఉండట్లేదు ఇప్పుడు ప్రజెంట్. వాళ్ళు అత్తమామలతో ఉంటే కదా పేరెంట్స్ పిల్లలు వాళ్ళతో అలవాటు అయ్యేది. ఇప్పుడు అత్తమామలతో లేనిది వాళ్ళు ఎక్కడ అలవాటు అవుతుంది? సపరేట్, పెళ్లి కాగానే సపరేట్ అవుతున్నారు. సో ఫోన్ అడిక్ట్ అవుతున్నారు పిల్లలు. ఇంకా నానమ్మ తాత రిలేషన్ వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఒక పేరెంట్గా మిగతా పేరెంట్స్కి ఈ స్మార్ట్ ఫోన్ వల్ల మీరు ఇచ్చే బెస్ట్ అంటే ఏం లేదండి, ఫస్ట్ పేరెంట్స్ వాడొద్దు. అండ్ యాక్టివిటీస్ ఉండాలి వాళ్ళకి. ఏదన్నా సైకిలో లేకపోతే ఇది కొనిస్తానో దాని మీద కన్నా ఫోన్స్ పక్కన పెట్టేయాలి. ఫస్ట్ తినేటప్పుడు మనం చూసుకుంటూ తింటాము, సో అలా తినకుండా టీవీ అన్నీ ఆఫ్ చేసుకొని ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఒక్క పూట అయినా సరే అందరు గ్యాదర్ అయ్యి తినాలి. ఈవినింగ్ మధ్యాహ్నము ఎట్లాగే ఈవినింగ్ అందరు ఉంటారు కాబట్టి ఫోన్స్ అన్ని పక్కన పడేసి అందరు కలిసి తినేటట్టు ఉంటే వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు. అరే మమ్మీ వాళ్ళతో తినాలి, ఫోన్ ఎందుకు అని ఒక ఇదితో. స్మార్ట్ ఫోన్లు వచ్చాక మీరు మీ జనరేషన్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, మీరు చూసిన మార్పు ఏంటమ్మా? చూసిన మార్పు ఏంటి, పిల్లలకి ఇస్తారు, పిల్లలు కండ్లు ఖరాబ్ అయ్యి హాస్పిటల్లలోనైతే ఎంతమంది ఉన్నారు. ఈ పిల్లలకు వద్దంటే ఇస్తారు, ఇక ఫోన్లు మాట్లాడుకుంటూ గంటలు ఇది చేస్తుంటారు. అది వంట ఏదన్నా ఇది కానీ. మీకు పెద్ద ఆవిడగా ఇప్పుడు పిల్లలకి మీరేం సలహా ఇస్తారు? పిల్లలకు ఫోన్లు ఇవ్వద్దమ్మా, మీరు ఏమన్నానండి. సరే, ఒక పెద్ద ఆమెగా ఫోన్ వల్ల లాభాలు ఏమనిపించింది, లాభాలంటే మనం ఇక్కడ ఉన్నాము, వేరే ఊర్లో మన చుట్టాలు ఉంటారు, ఏదో అవసరానికి ఫోన్లు చేసుకోవాలి, చేయాలి. మీరు ఆఫీసులకు వెళ్తే చేస్తే ఫోన్లు వాడుకోవాలి, చేయాలి. కానీ చిన్నపిల్లలకి ఇస్తే వాళ్ళ భవిష్యత్తు పాడవుతుంది కదమ్మా. గతంలో పిల్లలతో ఆడుకోవడానికి నానమ్మలు, అమ్మమ్మలు, జేజమ్మలు ఉండేవారు. కాలంతో పాటు అన్నీ మారుతూ వచ్చాయి. గతంలో పిల్లలు ఆడుకోవడానికి పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఉండేవి, అక్కడికి వెళ్ళి ఆడుకునేవారు. ప్రజెంట్ అయితే పిల్లలకి గ్రౌండ్స్ కరువయ్యాయి. ఈ కారణంగానే పిల్లలు స్మార్ట్ ఫోన్కి అలవాటు పడ్డారు. పేరెంట్స్ కూడా గ్రౌండ్స్ లేక ఫోన్లు ఇచ్చి ఆడుకోమని చెప్తున్నారు. మార్పు పేరెంట్స్లోనూ రావాలి, పిల్లల్లోనూ రావాలి, మనలో రావాలి. కెమెరా పర్సన్ జెన్నీతో సంగీత, మైక్ టీవీ.